హాయ్, ఈరోజు మనము యోగి వేమన యూనివర్సిటీ 4th సెమ్ బీకామ్ డిగ్రీ సెప్టెంబరు 2022లో ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్ పేపర్ ఇది. ఈ క్వశ్చన్ పేపర్లో మనము ఎస్ఏ క్వశ్చన్లో నుండి మరి సెకండ్ యూనిట్కు సంబంధించిన ప్రాబ్లం ఒకటి ఉంది. దానిని మనము ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు ప్రాబ్లము. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫైండ్ అవుట్ ద taxable salary of Miss Divya working at Coimbatore, population more than 11 lakhs. అలాగే 1 by 1 మనకి ఇచ్చినారు కదా. సాలరీ 12 lakhs ఫర్ మంత్, డే అలవెన్సెస్ 1500 ఫర్ మంత్, బోనస్ 2400, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీ మరి పిఎఫ్ ఇచ్చినారు 14% ఆఫ్ బేసిక్ సాలరీలో నుంచి. నెక్స్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషను, అన్ఫర్నిష్డ్ ఫెయిర్ రెంటల్ వాల్యూ ఏంటంటే 80,000 ఫర్ యానం అని ఇచ్చినారు. అలాగా ఎక్స్పెన్సెస్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ గార్డెన్ మెడ్ బై ఎంప్లాయర్ 3,000, ఇంట్రెస్ట్ ఆన్ ప్రొవైడెడ్ ఫండ్ బ్యాలెన్స్ అట్ ద రేట్ 13% ఫర్ యానం 3,900. ఇది ఫర్క్యూటివ్స్ కిందికి వస్తుంది, అడిషనల్ ప్రాఫిట్స్ కాబట్టి. కార్ కూడా ఉంది, అది 1.4 liters in capacity is provided by employer. All expenses are borne by employer. It is used both for performance of duties and private purpose. Car was under by employed for only 11 months during the year. She paid professional tax 200 rupees. She received 500 for month as fixed medical allowances. ఈ పర్టికులర్స్తో మనము ట్యాక్సబుల్ సాలరీ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. అంతేకాకుండా మీరు గమనించండి, దివ్య గవర్నమెంట్ ఎంప్లాయీ అని మనకి ఇక్కడ చెప్పడాన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కోయంబత్తూరులో అంటే 11 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి సిటీలో మరి అకామిడేషన్ ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రాబ్లంలో. అంతేకాకుండా మరి ఆర్పిఎఫ్ మరి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వివరాలతో మనము మరి దివ్య యొక్క ట్యాక్సబుల్ సాలరీ ఎంత అనేది మనము ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నౌ ప్రీవియస్ క్లాసెస్లో మనము ఈ సాలరీ ఇన్కమ్కు సంబంధించి ట్యాక్సబుల్ సాలరీని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ప్రొఫార్మాను కూడా మనము డ్రా చేయడం జరిగింది. మీరు ఆ ప్రొఫార్మాని బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఆన్సర్ చేయడము ఈజీ అవుతుంది. సరే, మనకి ఇచ్చినటువంటి పర్టికులర్స్ని బేస్ చేసుకొని రాద్దామా. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఆఫ్ దివ్య, పర్టికులర్స్ 2 columns ఇక్కడ మనము డ్రా చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్స్ రాద్దాం. ఆ తర్వాత ఇన్నర్ కాలం ఒకటి, మనము ఏదైనా వర్కింగ్ నోట్స్ ఏవైనా ఉంటే రాసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సెకండ్ కాలం, ఇక్కడ మనము డైరెక్ట్గా అమౌంట్ పోస్ట్ చేయడానికి మెయిన్ కాలంగా ఇది యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు పైన చూసినారు కదా, ప్రాబ్లంలో ఏమి ఇచ్చినారు మనకు. ప్రాబ్లంని బాగా మీరు చూస్తే మనకి ఏమి ఇచ్చినారు అనేది కనిపిస్తుంది కదా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ సాలరీ ఆఫ్ మిస్ దివ్య వర్కింగ్ అట్ కోయంబత్తూర్, పాపులేషన్ మోర్ దాన్ 7 lakhs అని ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాలరీ కదా. ఫస్ట్ పాయింట్ మనం రాస్తాం, బేసిక్ సాలరీ. సో ఫర్ మంత్ ఎంత ఇచ్చినారు అంటే 12,000 ఇచ్చినారు.
మరి 12,000ని మనం మల్టిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి. 12,000 ఇంటూ 12 మల్టిప్లై చేస్తే 1200 1200 12 2 జా 24 కదా. 4 రాస్తా ఉన్నాం ఇక్కడ. నెక్స్ట్ 12 1 జా 12 ప్లస్ 2 14 కదా. 1,44,000 అనేది మన ఆర్డర్ కాలంలో డైరెక్ట్గా మరి పే పోస్ట్ చేయడం జరిగింది. సరే కదా. బేసిక్ పే ఎంత ఇస్తూ ఉన్నారు ఫర్ మంత్ అంటే 12,000 ఇస్తూ ఉన్నారు అని మనకు ప్రాబ్లంలో చెప్పినారు. నెక్స్ట్ ఏంటి, డైలీ అలవెన్సెస్ 1,500 ఫర్ మంత్. సెకండ్గా రాస్తాం డైలీ అలవెన్సెస్ 1,500 ఫర్ 12. చేద్దాం. 1200 1200 12 5 ఎంత 60 కదా. 12 5 60. సరే 6 ఇక్కడ రాస్తాం, 0 రాస్తాము. 12 1 21 ప్లస్ 6 18,000 ఆర్డర్ కాలంలో మనం పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, బోనస్ డైరెక్ట్గా మనము ఆ కాలంలో అవుటర్ కాలంలో 8,400 అనేది మనము రాస్తాం. బోనస్ కూడా డైరెక్ట్గానే రాసేస్తాం. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చినారంటే, ఎంప్లాయర్ కాంబినేషన్ టు ఎంప్లాయీస్ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ 14% ఆఫ్ బేసిక్ సాలరీ. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఆర్పిఎఫ్ ఇచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్పిఎఫ్ అనేది మీకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్పిఎఫ్తో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ మనం గమనిస్తే ఈ ఆర్పిఎఫ్ అనేటటువంటి ఆ కాలంని, ఆ ఫామ్ని మనం చెక్ చేస్తే అక్కడ కొన్ని నోట్స్ మనం రాసుకున్నాం. మీరు ఆ నోట్స్ చూడండి. ఆ నోట్స్ చూస్తే అక్కడ మనం ఏం రాసినాం అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే 14% బేసిక్ సాలరీ తీసుకోమంటా ఉన్నారు. మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, బేసిక్ సాలరీ ఎంత 1,44,000. 1,44,000 ఇంటూ 14% అంటే ఎంత వస్తుంది? మరి మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 20,160 రూపీస్ వస్తుంది. ఇది ఆర్పిఎఫ్, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయర్కు కాంట్రిబ్యూషన్గా ఇచ్చేటటువంటి రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అనేటటువంటి బేసిక్ సాలరీ మీద ఎంత క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు అంటే 14% క్యాలిక్యులేషన్ చేస్తే 20,160 రూపీస్ వస్తుంది. సరే, ఇందులో మనము ఆర్పిఎఫ్ ఆ యొక్క క్లాజ్ని మనం చదివితే అక్కడ ఏం రాసినారంటే, ప్రావిడెంట్ ఫండ్ కంప్లీట్గా ఆర్పిఎఫ్ అనేటటువంటిది ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, కానీ మనకి ఎంత ఇస్తూ ఉన్నారు అక్కడ ఎగ్జామ్షన్ అంటే 12% ఇస్తూ ఉన్నారు కదా. అదే ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ ఉన్నాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎగ్జామ్షన్ అప్ టు 12% సాలరీ 1,44,000. ఏంటిది 1,44,000 అనేది? మనం ముందు చెప్పుకున్నాం కదా, బేసిక్ పే ఫర్ మంత్ 12,000 అయితే 12 మంత్స్కి ఎంత అవుతుందని చెప్పుకున్నాము, 1,44,000 అని మనం ఇదివరకే డిస్కస్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఈ 1,44,000లో మరి 14% అన్నప్పుడు ఆర్పిఎఫ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనేది 20,160 రూపీస్ వస్తుంది. అందులో మనకి ఎగ్జామ్షన్ ఎంత లభిస్తూ ఉంది అంటే 12% ఆర్పిఎఫ్ లభిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఇదివరకే ప్రొఫార్మాలో చెప్పుకున్నాం. అందుకని మీరు ప్రొఫార్మాని మీరు బాగా స్టడీ చేస్తే ఈ పాయింట్స్ అన్నీ కూడా వెంటనే క్యాచ్ చేయగలుగుతారు. ప్రొఫార్మాని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయకోకుండా డైరెక్ట్గా ప్రాబ్లమ్ని నేర్చుకోవాలి అని మీరు ట్రై చేసినప్పుడు ఈ ప్రాబ్లం నేర్చుకోవచ్చేమో, కానీ నెక్స్ట్ మీరు ఓన్గా ఏదైనా ప్రాబ్లం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మీరు క్యాచ్ చేయలేరు. ఈ పాయింట్స్ అన్నిటినీ మీరు చక్కగా ప్రజెంటేషన్ చేయలేరు. అప్పుడు ఒక ఎంప్లాయీకి రావాల్సినటువంటి డిడక్షన్ ఏమవుతుందంటే మిస్ అయిపోతుంది కదా. అప్పుడు ఆ ఎంప్లాయీ ట్యాక్స్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు ట్యాక్స్ కిందకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంతో, సాలరీ ఎంతో, మరి అది మాత్రమే మనం చూపించాల్సి ఉంటుంది. సో అతనికి వచ్చేటటువంటి ఇయర్లీ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఆ ఇన్కంలో ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో అవన్నిటినీ, ఎగ్జామ్షన్స్ అన్నిటినీ మనం ఫాలో చేస్తూ ఆ డిడక్షన్ని ఎంతో మనం తీసేసి మిగతా అమౌంట్ని మరి ట్యాక్స్ లోనికి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ లోనికి వచ్చినప్పుడు ప్రజెంట్ మనం ఇదివరకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా,
1961లో మనకి ఓల్డ్ స్లాబ్ ఉంది, అక్కడ మనకు 4 స్లాబ్స్ ఉన్నాయి. 0 to 2,50,000 వరకు ఉంటే ట్యాక్స్ ఎలాంటిది పే చేయాల్సిన అవసరం లేదని. అలాగే రెండో స్లాబ్లోకి సెకండ్ స్లాబ్లోకి వచ్చినప్పుడు 2,50,000 నుండి 5 lakhs వరకు 5% ఆఫ్ ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది అని. ఇట్లా మనము దాదాపుగా ఒక 4 స్లాబ్స్ గురించి డిస్కషన్ చేసినాం ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో. అయితే ఆ క్లాసెస్ని మనం అప్పుడు రికార్డ్ చేయలేదు. ఎందుకు? అప్పుడు స్టూడెంట్స్ ఎవరు కూడా అడగలేదు. ఎందుకంటే మేము అన్ని క్లాసులకి అటెండ్ అవుతాము, వింటాము అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే సార్ కొందరు రిక్వెస్ట్ చేసినారు కదా, మీరు కూడా విన్నారు. ఏమని? సార్ మేము లేనప్పుడు మరి క్లాసెస్ మళ్ళీ మేము వినాలి అంటే దయచేసి మా కొరకు రికార్డ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు. ఆ కారణం చేతనే ఈ వీడియోస్ని, ఈ ప్రాబ్లం వైజ్గా మనము రికార్డ్ చేస్తూ ఉన్నాం, డిస్కషన్ చేస్తూ ఉన్నాం. వారు మళ్ళీ వాటిని విని ఫాలో కావడానికి ఉపయోగపడతాయని. సరే, ఏది ఏమైనా ఇక్కడ గమనించండి, ఈ నోట్స్ అనేటటువంటిది ముందు మనం చెప్పుకున్నాం కదా. వీలైతే ఆ నోట్స్ అంతటిని కూడా మరి పీడిఎఫ్గా వీడియోలో అప్లోడ్ చేయడానికి మరి నేను కూడా ప్రయత్నం చేస్తాను. లేనట్లయితే దాన్ని నోట్స్ని మరి మిగతా వాళ్ళ దగ్గర నుండి తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. సరే, ఇప్పుడు శాలరీ హోల్డర్కి వచ్చే మొత్తం శాలరీ ఇన్కమ్ ట్యాక్స్లోకి రాదు. మరి ఎంత వస్తుంది, ఆయనకు ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ ఏమున్నాయి, డిడక్షన్స్ ఏమున్నాయి, మరి ఫామ్ 80C ప్రకారం ఆర్పిఎఫ్ కానీ, పీపీఎఫ్ కానీ, ఎల్ఐసి కానీ, ఈఎల్ఎస్సి కానీ, లేదంటే ఎన్ఎస్సి కానీ, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని మనం ఫాలో కావాలనేది నోట్స్లో మనం రాసుకున్నాం కదా. ఎగ్జామ్షన్ ఎంత ఉందంటే 12% ఉంది. అది దేని మీద క్యాలిక్యులేట్ చేయమని చెప్తా ఉన్నారు? బేసిక్ శాలరీ మీద క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఇప్పుడు ఎగ్జామ్షన్ కూడా దేని మీద మనం తీసుకోవాల్సి ఉంటుంది? బేసిక్ శాలరీ మీద ఎగ్జామ్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే, అదే కదా మనం చేస్తూ ఉండేది. బేసిక్ శాలరీ ఎంత ఉంది? 1,44,000 ఉంది. 12% అన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 17,280. సో మీరు దగ్గర నోట్స్ పెట్టుకొని ఈ వర్క్ని చేస్తేనే మీకు యూజ్ఫుల్ అవుతుంది. సరే, 20,160లో నుంచి 17,280 రూపీస్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే, మైనస్ చేస్తే ఎంత వస్తుంది అమౌంట్? చూడండి, 2,880 రూపీస్ అనేది వస్తుంది. అంటే 20,160 రూపీస్ అనేది ట్యాక్స్లోనికి రాదు. అందులో ఎంత వస్తుంది ఎగ్జామ్షన్ అంటే? 12% కదా. 14%తో క్యాలిక్యులేషన్ చేసినాము. అయితే అందులో నుంచి మనకు వచ్చే ఎగ్జామ్షన్ ఎంత ఉంది అంటే ఎంత ఉంది? 12%. ఆ అమౌంట్ని టోటల్ అమౌంట్ నుంచి తీసేస్తే దాదాపుగా మనకు 15,000 రూపీస్ అనేది లెస్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. 2,880 రూపీస్ అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. బోనస్ కూడా మనం రాసేసినాము. నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్. ఇంట్రెస్ట్ ఆన్ పిఎఫ్, దీని గురించి కూడా మనం నోట్స్ చెప్పినాం. దానికి ఒక వర్కింగ్ నోట్ ఉంది, దాన్ని మీరు బాగా స్టడీ చేయాలి. సరే, ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఏం చెప్తా ఉన్నారు అది చూద్దాం. ప్రాబ్లంలో ఏం చెప్పినారు అనేది మనం ఒకసారి గమనించుదాం. చూడండి, రెంట్ ఎంప్లాయీ rent free accommodation unfurnished for fair rental value is 80,000 per annum. Expenses on maintenance of garden met by employer 3,000. చూడండి, ఇక్కడ 6th పాయింట్ ఏమి ఇచ్చినారు? ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ 13% per annum 3,900. సరే, అదే మనం తీసుకున్నాం. 13% ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ లెక్కలో ఏదైతే ప్రొవైడ్ చేసినారో, ఏదైతే చూపించినారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసినాం. అయితే ఇప్పుడు పిఎఫ్ అనే కాలంని మనం చెక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ మనకి ఏం కనిపిస్తాయంటే 9.5% ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఓకేనా? ఇచ్చిన అమౌంట్లో నుండి 9.5/13% మనం చేస్తే 2,850 వస్తుంది. 3,900లోని 2,850ని మనం లెస్ చేస్తే 1,050 రూపీస్ అనేటటువంటిది ఎగ్జామ్షన్ కింద అవుటర్ కాలంలో మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటి? రెంట్ ఫ్రీ అకామిడేషన్
అన్ఫర్నిష్డ్ ఫెయిర్ రెంటల్ వాల్యూ 80,000 per annum, expenses on మెయింటెనెన్స్ గార్డెన్ మెడ్ బై ఎంప్లాయర్ 3,000 అని ఇచ్చినారు కదా. ఇప్పుడు రెంట్ ఫ్రీ అనేటటువంటి దాన్ని మనం చూస్తాం కదా. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఎంత ఇచ్చినారు మనకు, ఎంత ఇచ్చినారు ఇక్కడ రెంట్ ఫ్రీ అనేటటువంటిది 80,000 రూపీస్ ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు, 80,000 రూపీస్ ఇచ్చినారు. సో ఇప్పుడు రెంట్ ఫ్రీకి సంబంధించిన నోట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. రెంట్ ఫ్రీకి సంబంధించిన నోట్స్ మనం గమనిస్తే మనకు ఆ అమౌంట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ రెంట్ ఫ్రీ అకామిడేషన్ కింద నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కనిపిస్తూ ఉన్నాడు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కనిపిస్తూ ఉన్నాడు. సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఓన్ హౌస్ ఉండొచ్చు, హైర్ చేసుకొని ఉండొచ్చు. ఓన్ హౌస్ ఉన్నప్పుడు ఇక్కడ కొంత వర్కింగ్ మనకు కనిపిస్తూ ఉంది. 10 lakhs బిలో పాపులేషన్ ఉంటే 7.5 ఆఫ్ షాలరీలో నుంచి 7.5 అనేటటువంటిది మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు మనము ప్రాబ్లమ్ని గమనిస్తే ఓకేనా. ఇప్పుడు రెంట్ ఫ్రీ అకామిడేషన్ మనం చేయాలి అన్నప్పుడు పాపులేషన్ ఎంత ఉందో మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రాబ్లంలో మనకి ఇచ్చినట్టు చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫైండ్ అవుట్ ద ట్యాక్సబుల్ సాలరీ ఆఫ్ మిస్ దివ్య వర్కింగ్ అట్ కోయంబత్తూర్ పాపులేషన్ మోర్ దాన్ 11 lakhs. అంటే 10 lakhs ఉంటే 7.5 అని చెప్పుకున్నాము. ఒకవేళ 10 నుంచి 25 lakhs మధ్యలో ఉంటే అప్పుడు ఎంత పర్సంటేజ్, 10% ఆఫ్ షాలరీలో నుంచి బేసిక్ షాలరీ ఏదైతే ఉందో అందులో నుంచి మనం ఎంత తీసుకోవాలి, 10%. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 11 lakhs అబవ్ ఉన్నట్లు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు షాలరీ అంటే ఏంటి ఇక్కడ గమనించండి, బేసిక్ పే ప్లస్ బోనస్ ప్లస్ కమిషన్ ప్లస్ ఫ్రీ ప్లస్ ఆల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్ లీవ్ ఎన్కాష్మెంట్ అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇప్పుడు 11 lakhs అన్నప్పుడు ఏ పర్సంటేజ్ కిందకి వస్తుంది, 10% కిందికి వస్తుంది. ఏ పర్సంటేజ్ కిందికి వస్తుంది, 10% కిందికి వస్తుంది కదా. 10% కిందికి వస్తుంది కాబట్టి ఫస్ట్ షాలరీ అంటే ఎంత అనేది మనం ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. సరే షాలరీ ఎంత చూద్దాం, బేసిక్ షాలరీ ముందు అది క్యాలిక్యులేషన్ చేస్తాం. 1,44,000 1,44,000. నెక్స్ట్ ఏముంది, డిఏ కూడా మనం అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. అదెంత అమౌంట్, డిఏ అంటే 18,000. ఎంత అది, 18,000 ప్లస్ నెక్స్ట్ ఏంటి అక్కడ మనం ముందు చేసినాం కదా అదంతా కూడా డిఏ 18,000. నెక్స్ట్ ఏమున్నాయి, బోనస్ 8,400. బోనస్ ఎంత, 8,400 ప్లస్ నెక్స్ట్ ఏంటి 6,000 రూపీస్. అవేంటివి, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్. ప్రాబ్లంలో మనకు అది ఇచ్చినారు, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్ ఎంత అని ఇచ్చినారు చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉందా, 500 రూపీస్ అని ఇచ్చినారు. ఎంతని ఇచ్చినారు, 500 రూపీస్. అది ఎప్పటికీ, ఇయర్కా లేకపోతే మంత్కా, మంత్లీ. కాబట్టి 500 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది, 6,000 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది, 6,000 రూపీస్ వస్తుంది. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్ 5,000 ఇంటూ 12 చేస్తే 6,000 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎంత రాసుకోవాల్సి ఉంది, 6,000 రూపీస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంది. టోటల్గా ఈ అమౌంట్ అంతా కూడా మనము అడిషన్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి, 1,44,000 ప్లస్ 18 అంటే 1,54,000 ప్లస్ ఒక 8, 54 ప్లస్ ఒక 8 ఎంత, 62,000. 62 ప్లస్ ఒక 8 ప్లస్ 6 ఇదంతా కూడా మనం చేస్తే 1,76,400 రూపీస్ అనేటటువంటిది బేసిక్ శాలరీగా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చినారు, 11 lakhs అబవ్ అన్నారు. 11 lakhs అబవ్ అన్నప్పుడు ఇక్కడ మరి ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారంగా ఏ స్లాబ్లో మనము పర్సంటేజ్ కింద ట్యాక్స్లోకి తీసుకురావాల్సి ఉందంటే ఇక్కడ చూడండి 10 lakhs to 25 lakhs మధ్యలో మనకిచ్చిన ప్రాబ్లంలోని పాపులేషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఎంత పర్సంటేజ్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి, 10% ఆఫ్
తీసుకోవాల్సి ఉంటుంది శాలరీలో నుంచి. సో కాబట్టి ఇప్పుడు గమనించండి, 1,76,000 ఇంటూ ఎంత తీసుకోవాలి, ఇక్కడ 10/100 తీసుకుంటే 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అయితే 17,640 రూపీస్. ఇది అవుటర్ కాలంలో మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంతవరకు పాయింట్స్ అన్ని కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకుంటూ ఉన్నారని చూస్తాం. నెక్స్ట్ ఏంటి, సెవెంత్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చినారు ప్రాబ్లంలో, ఏ కార్. ఆ కార్ గురించి ఏం చెప్తా ఉన్నారంటే 1.4 లీటర్స్ ఇన్ కెపాసిటీ కదా. 1.4 లీటర్స్ కెపాసిటీ ఉండేటటువంటిది ఎంత ఎగ్జంప్షన్ కిందికి వస్తుంది అనేది కూడా మనం ఇదివరకే నోట్స్ రాసుకున్నాం. చూడండి ఆ నోట్స్ ఒకసారి. ఇప్పుడు చూడండి నోట్స్ అనేటటువంటి మీకు గమనిస్తా ఉందా. ఫ్రీ కార్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎంప్లాయీ, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎంప్లాయర్. సరే ఇప్పుడు మనకి ఇచ్చింది ఎవరు, ఎంప్లాయర్ గురించి ఇచ్చినారు. ఎక్కడ ఉంది అది, 1.6 హెచ్పికి ఇది లెస్ దాన్ కదా, ఈ కింద ఉండేది మోర్ దాన్. అంటే మనకి ఇచ్చింది ఏంది, 1.4 లీటర్స్ కెపాసిటీ ఉండేటటువంటిది ఇచ్చినాడు. అంటే ఇప్పుడు ఫర్ మంత్ ఎంత తీసుకోవాలి మనము, 1,800 రూపీస్ తీసుకోవాలి. చూడండి ఒకసారి ప్రాబ్లంలో ఏమి ఇచ్చినారు, ఇది గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ 1.6 హెచ్పి కెపాసిటీ ఉండేటటువంటి కార్ అయితే ఫర్ మంత్ 1,800 రూపీస్ అనేటటువంటిది మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చినారు అంటే 1.4 లీటర్స్ కెపాసిటీ ఉండేటటువంటి దాన్ని మనకు ప్రొవైడ్ చేసినారు ఎంప్లాయర్ కింద. మనం ఇందాక నోట్స్ చూసినాం కదా, ఎంప్లాయర్ ఎంత వస్తూ ఉన్నాడు, 1.6కి ఎంత ఆఫర్ చేస్తూ ఉన్నారు అక్కడ అంటే 1,800 రూపీస్ ఇస్తూ ఉన్నాడు. ఎన్ని నెలలకి ఇచ్చినారు, అది ఫర్ మంత్ అన్నారు. ఇక్కడ ఎన్ని నెలలకి ఇచ్చినారు, 11 మంత్స్కి ఇచ్చినారు. 1,800 ఇంటూ 11ని మనం చేస్తే మనకు అమౌంట్ తెలుస్తుంది. 11,00, 11,00, 11,8 88, 11,1 11 ప్లస్ 8 ఎంత అవుతుంది, 19,800 రూపీస్ అవుతుంది. చివరిగా మన ప్రాబ్లంలో చూస్తే ఏమి ఇచ్చినారు, సి రిసీవ్డ్ 500 ఫర్ మంత్ యాజ్ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్. ఇప్పుడు మెడికల్ అలవెన్సెస్ని కూడా మనం ఇక్కడ ప్రాబ్లంలో చూపిస్తా ఉన్నాం. ఫర్ మంత్ ఎంత అంటే 500 రూపీస్ అంట, 12 మంత్స్కి ఎంత అంటే 6,000 రూపీస్ అవుతుంది. అలాగే మనము నెక్స్ట్ ఏంటి, ఇదంతా కూడా అడిషన్ చేయాలి. ఇందాక మనం చేసినాం కదా అవన్నీ, 1,44,000, నెక్స్ట్ ఏంటి 18,000, నెక్స్ట్ ఏంటి 2,880, నెక్స్ట్ ఏంటి 8,400, నెక్స్ట్ వన్ 1,050 రూపీస్, నెక్స్ట్ వన్ 17,640, అద నెక్స్ట్ వన్ అమౌంట్ ఏంటంటే 19,800 రూపీస్, అట్ ద లాస్ట్ వన్ 6,000 రూపీస్. ఇవన్నీ మనం అడిషన్ చేస్తే వచ్చేటటువంటి ఆ బల్క్ అమౌంట్ని ఏమంటారంటే గ్రాస్ సాలరీ అంటారు. ఏమంటారు, గ్రాస్ సాలరీ అంటారు. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తాం, అన్ని కూడా అడిషన్ చేస్తాం. 1,44,000 ప్లస్ ఏమి ఇచ్చినారు, 18,000 ఇచ్చినారు. 18,000 అంటే ఎంత అవుతుంది అక్కడికి, 144 ప్లస్ 18 అంటే 154 ప్లస్ 8 162 lakhs, 1,62,000 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మరొక అమౌంట్ ఉంది. ఏ అమౌంట్ ఉంది, 2,880 రూపీస్. 1,62,000కి 2,000ని మనం యాడ్ చేస్తే 64,000 అంటే 1,64,880 రూపాయలు వస్తుంది. దీనికి నెక్స్ట్ 8,400 రూపీస్ని మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1,73,280 రూపాయలు అవుతుంది కదా. నెక్స్ట్ ఏ అమౌంట్ ఉంది మనకు, 1,050 అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా అడిషన్ చేస్తే 1,74,330 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, 17,640ని అడిషన్ చేస్తే 1,91,950 రూపీస్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, 19,800 రూపీస్ని యాడ్ చేస్తే 2,02,11,770 రూపీస్ అవుతుంది. చివరిగా ఉన్న అమౌంట్ ఏంటి, 6,000. 2,11,707కి 70కి 6,000 అంటే
11 + 6 ఎంత అవుతుంది చెప్పండి? 2,17,770 రూపీస్ అవుతుంది. సో ఈ అమౌంట్ని ఏమంటారంటే గ్రాస్ సాలరీ అంటారు. సో ఈ గ్రాస్ సాలరీలోనికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము ఏవైనా డిడక్షన్స్ ఉంటే ఆ డిడక్షన్స్ని, ఆ మినహాయింపులను తీసేస్తే మిగిలిన ఆ అమౌంట్ని ఏమంటారంటే ట్యాక్సబుల్ సాలరీ అని పిలుస్తారు. సరే చూడండి, ఆ డిడక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం నోటీస్ చేసినాం. అండర్ 16 ఫామ్ ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఇస్తుంది అంటే 50,000 అనేది ఉంటుంది. ఇదేం మారదు. ఈ 50,000 అనేటటువంటిది ఏమి మారదు. ఇది స్టాండర్డ్ డిడక్షన్. ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఉందంటే 50,000. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది ప్రాబ్లంలో మనకి ఇచ్చినారు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటటువంటిది. సో చూడండి, మీరు గమనిస్తూ ఉన్నారా ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటటువంటిది 200 రూపీస్ అని మనకు ప్రాబ్లంలోనే మెన్షన్ చేసినారు. సో కాబట్టి దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకా ఏముండాలి ఇక్కడ? ఏముండాలి అంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అనేవి ఉండాలి. వాటిని మన ప్రాబ్లంలో నుంచి స్కిప్ చేసినారు కాబట్టి వాటిని మనం ఇక్కడ 0 కింద చూపిస్తాం. నెక్స్ట్ ఏంటి? ఈ రెండింటిని అడిషన్ చేయడం. ఈ డిడక్షన్ అంతా కూడా ఎంత అవుతుంది అంటే 50,200 రూపీస్ అవుతుంది. ఇదివరకే మనం చేసినాం కదా, 2,17,770లో నుంచి గ్రాస్ సాలరీలో నుంచి 50,200 రూపీస్ని లెస్ చేస్తే మనకు దగ్గర 1,67,570 రూపాయలు వస్తుంది. ఏంటిది అమౌంట్? అంతే, ట్యాక్సబుల్ సాలరీ ఇన్కమ్ కదా. ఈ అమౌంట్ని మళ్ళీ మనం ఒకసారి గమనిస్తే ప్రజెంట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్ని మనం అప్లికబుల్ చేయగలిగితే ఎంత వచ్చిందని చెప్పండి? ఫస్ట్ స్లాబ్ ఏ రేట్ కింద ఉంది? నో ట్యాక్స్. అంటే ఎంత అమౌంట్ ఉంటే నో ట్యాక్స్ ఉండాలి? రూపాయి నుండి 3 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంటే, ఆ లోపల ఉంటే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని ప్రపోజ్ చేసింది ప్రస్తుత గవర్నమెంట్ 2024 కింద. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన అమౌంట్ ఎంత? 1,67,570. మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు. ఏ స్లాబ్ కిందకి వస్తుందో అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి మీరు ఈ స్లాబ్ రేట్స్ అనేవి మర్చిపోకుండా మరి వాటిని రిపీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీటిని మనం ఇక్కడ రివైండ్ చేసుకుంటా ఉన్నాము. సో ఈ అమౌంట్ అనేటటువంటిది ట్యాక్స్ కిందికి రాదు. ఓకే, మీరు పూర్తిగా ఈ ఆన్సర్ అంతటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని లేదా మళ్ళీ రివైండ్ చేసి లేదా పాస్ చేసి మీరు ఈ ఆన్సర్ రాసుకుంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రాబ్లం ఈ ట్రాన్సాక్షన్స్తో ఇస్తే తప్పకుండా మీరు చేయగలిగితే మీకు 10కు 10 అవుట్ ఆఫ్ మార్క్స్ అనేటటువంటివి మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ప్రాబ్లంకు సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంటే దాన్ని మీరు క్లారిఫై చేసుకోవాలన్నప్పుడు కామెంట్ బాక్స్లో దాన్ని మీరు పోస్ట్ చేస్తే అక్కడ మీ మెయిల్ ఐడి కానీ మీ ఫోన్ నెంబర్ కానీ చెప్తే తప్పకుండా దానికి నేను మీకు ఆడియో కానీ లేదంటే దానికి సంబంధించిన నోట్స్ కానీ మీకు సెండ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము నెక్స్ట్ ప్రాబ్లంతో, అంటే గవర్నమెంట్ ఆఫ్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మరి ఇస్తూ ఉంది, ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ మనం ఎట్లా చేయాలా అనేటటువంటి దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినాం. దానిలో భాగంగానే చాప్టర్ వైజ్గా యూనివర్సిటీ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓకే, వెరీ గుడ్.